అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని అభినందించడానికి, అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మా ఆర్థిక మంత్రి గారికి. సో రాహుల్ సిప్లీగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజెప్తూ ఉన్నాము. అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటల్ని మనకి వినిపించారు. ఇక టాలీవుడ్ అంతర్జాతీయ వేదికగా అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడే అద్భుతమైనటువంటి విజయాల్ని చూపి ఇంకా అద్భుతమైనటువంటి వేదిక తెలంగాణ అవుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి మనకి. 2021 నుంచి 2023 వరకు ఉండేటువంటి అవార్డ్స్. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. మరికొన్ని అవార్డుల్ని అందించడానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొన్ని అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడానికి గాను డిప్యూటీ సీఎం గారిని అలాగే నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మరి వాళ్ళిద్దరి సమక్షంలో 2021 అవార్డ్స్ ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2021 RRR. నేమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ శ్రీ డివివి దానయ్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం. RRR సినిమాకి గాను ప్రథమ ఉత్తమ చిత్రం 2021 అందుకోవడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు అలాగే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఫర్ 2021, 22, 23. 2021 ప్రథమ ఉత్తమ చిత్రం 2021 RRR. సినీ ప్రొడ్యూసర్ శ్రీ డివివి దానయ్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. సినీ డైరెక్టర్ శ్రీ SS రాజమౌళి గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం. సినీ హీరో శ్రీ NT రామారావు గారికి, శ్రీ రామ్ చరణ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం. అండ్ అలాగే సినీ హీరోయిన్స్ ఆలియా భట్ అండ్ మిస్ ఒలివియా మోరిస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2021 RRR. ద్వితీయ ఉత్తమ చిత్రం 2021 చిత్రం అఖండ. ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి గారు, డైరెక్టర్ బోయపాటి సీను గారు. ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి గారికి 3 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రం. బోయపాటి సీను గారికి బ్రాంజ్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. హీరో నందమూరి బాలకృష్ణ గారు ఫర్ ద మూవీ అఖండ బ్రాంజ్ మొమెంటో ప్రశంసా పత్రం అండ్ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అఖండ. అఖండ ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అఖండ 2 టీజర్ మొన్ననే రిలీజ్ చేశారు. యూట్యూబ్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కంగ్రాచులేషన్స్ మిరియాల రవీంద్ర రెడ్డి గారు, బోయపాటి సీను గారు, నందమూరి బాలకృష్ణ గారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు. తృతీయ ఉత్తమ చిత్రం 2021 ఉప్పెన. మరి ఉప్పెన సినీ ప్రొడ్యూసర్ శ్రీ యాలమంచిలి రవిశంకర్ గారిని, శ్రీ ఎర్నేని నవీన్ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. తృతీయ ఉత్తమ చిత్రం 2021 సినిమా ఉప్పెన. లెట్స్ వెల్కమ్ రవిశంకర్ గారు అండ్ ఎర్నేని నవీన్ గారు, అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారు. మరి ప్రొడ్యూసర్స్ కి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని. సినీ డైరెక్టర్ శ్రీ బుచ్చిబాబు సనా గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని.
హీరో హీరోయిన్లైన వైష్ణవ్ తేజ్ గారు అండ్ అలాగే కృతి శెట్టి గారికి బ్రాంజ్ మొమెంటోస్తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తృతీయ ఉత్తమ చిత్రం 2021 ఉప్పెన. ప్రథమ ఉత్తమ చిత్రం 2022 చిత్రం సీతారామం. ప్రొడ్యూసర్ శ్రీ ప్రియాంక గారు అండ్ స్వప్న దత్ గారు. ప్రియాంక గారు అండ్ స్వప్న దత్ గారు. డైరెక్టర్ హను రాఘవపూడి గారు. ప్రొడ్యూసర్స్ కి 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం. హను రాఘవపూడి గారికి సిల్వర్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. హీరో అండ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ గారు అండ్ మృణాల్ ఠాకూర్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ టీమ్ సీతారామం. మరి ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2. మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీ మయాంక్ సింగానియా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మయాంక్ సింగానియా, శ్రీ తేజ్ నారాయణ అగర్వాల్, శ్రీ అభిషేక్ అగర్వాల్, శ్రీ కుచ్చిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద అండ్ శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2కి మరి ప్రొడ్యూసర్స్ అందరికీ సిల్వర్ మొమెంటోతో పాటు అభిషేక్ అగర్వాల్ గారు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ గారు శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. మరి సినీ డైరెక్టర్ శ్రీ చందు మొండెట్టి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం. సినీ హీరో శ్రీ నిఖిల్ సిద్ధార్థ గారికి అండ్ అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2. కంగ్రాచులేషన్స్. తృతీయ ఉత్తమ చిత్రం 2022 చిత్రం మేజర్. మరి ప్రొడ్యూసర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ అఫ్ కోర్స్ ది ప్రొడ్యూసర్స్ అనురాగ్ గారిని శరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనురాగ్ గారు అండ్ శరత్ గారు. ఘటంనేని మహేష్ గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. శరత్ గారు అండ్ అనురాగ్ గారు యాజ్ ద ప్రొడ్యూసర్స్ 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. డైరెక్టర్ శశికిరణ్ తిక్కా గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. మరి హీరో అడవి శేష్ గారు అండ్ అలాగే హీరోయిన్ సాయి మంజరేకర్ బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ మేజర్. మేజర్ ఒక నిజమైనటువంటి స్టోరీని తీసుకొని ఒక బయోపిక్ గా ఉనికిషన్ గారి స్టోరీని మనకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ కి ప్రొడ్యూసర్స్ కి టీం అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. మరి ప్రథమ ఉత్తమ చిత్రం 2023 చిత్రం బలగం. మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితారెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2023 బలగం సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితారెడ్డి గారు, సినీ డైరెక్టర్ శ్రీ వేణు ఎల్దండి గారు సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో హీరోయిన్లు ప్రియదర్శి గారికి, కావ్య కళ్యాణ్ రామ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ బలగం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2023 చిత్రం హనుమాన్. ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాట్స్ ప్రశాంత్ గారు. హీరో టీమ్ బలగం. కంగ్రాచులేషన్స్ బలగం టీమ్. బలగం టీం మనకి నేర్పించింది ఏంటంటే కుటుంబం అంతా బలంగా ఉమ్మడిగా ఉన్నట్టయితే అదే పెద్ద బలం అని. కంగ్రాచులేషన్స్ టు టీమ్. అండ్ ఇప్పుడు హనుమాన్ సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రం. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని, హీరో శ్రీ తేజ సజ్జా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వీరు అందుకుంటున్నారు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్, హీరో అండ్ హీరోయిన్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ హనుమాన్. హనుమాన్ అయింది. ఇక్కడ మళ్ళీ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ హనుమాన్. తృతీయ ఉత్తమ చిత్రం 2023 భగవంత్ కేసరి. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని, శ్రీ హరీష్ పెద్ది గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి బ్రాంజ్ మొమెంటోని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని,
హీరో నందమూరి బాలకృష్ణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ శ్రీలీల గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టీమ్ భగవంత్ కేసరి. థ్యాంక్ యూ సో మచ్ డిప్యూటీ సీఎం గారికి అలాగే బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. వి లవ్ యూ. జై బాలయ్య. జై బాలయ్య. అసలు ఈ రోజున ఎన్ని అవార్డులు 2024 సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి అవార్డులే కాకుండా 2014 నుంచి 23 వరకు ఇన్ని అవార్డులు. ఆ అవార్డు విన్నర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. త్వరలోనే వారందరి స్పందనని కూడా మనం చూడబోతున్నాము. చూద్దాము. ఇప్పుడే ఒక ఏవి కూడా చూసేద్దాం అక్క. ఇంతకీ విన్నర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, విన్నర్స్ ఫీలింగ్ ఏంటి, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 తీసుకున్న వాళ్ళ ఫీలింగ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కెన్ వి హ్యావ్ ది ఏవి ఆఫ్ ది విన్నర్స్ ప్లీజ్? Congratulations, but first question, how does this award, ante holding that award mean to you? It's a very special award ఎందుకంటే పుష్ప 2కి నేను గెలిచిన మొదటి అవార్డు ఇది. And I dedicate this award to all my fans. Thank you for your incredible love and support. Thank you my army. I love you. మిమ్మల్ని I hope to make you all more mad proud. Congratulations sir. ఈ award తెలంగాణ award sir. Thank you so much sir. Thank you so much. ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది, చాలా ఆనందం ఉంది. ఆనందానికి హద్దులు లేవు, అవధులు లేవు. ఎందుకంటే ముఖ్యంగా 10 ఏళ్ల తొరత అంటే అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇట్లా సంబరాలు జరుపుకునే వాళ్ళం. తర్వాత 10 ఏళ్ళు గ్యాప్, తర్వాత విరామం, తర్వాత మళ్ళీ ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరం మా చలనచిత్ర పరిశ్రమలో అదేనండి. ఎన్ని అవార్డ్స్ ఉన్నా కానీ స్టేట్ గవర్నమెంట్ అవార్డు అనేది మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ వెరీ ప్రత్యేకం. యాక్చువల్గా మేము వెయిట్ చేస్తున్నాం ఈ అవార్డ్స్ కోసం. సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ మద్దుల్లాజ్ గారు ఎఫ్డీసీ చైర్మన్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో థ్యాంక్స్ అండి మీ అందరికీ. బికాస్ మమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ అవార్డ్స్ గద్దర్ గారి పేరున పెట్టడం చాలా అందంగా ఉంది. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. గద్దర్ అన్న పేరు మీద అవార్డు, కాంతారావు గారి అవార్డు. అండ్ కాంతారావు గారు చాలామందికి తెలియదు కానీ ఈ వాజ్ బిగ్ సూపర్ స్టార్ తెలంగాణ నుంచి. సో తన పేరు మీద అవార్డు తీసుకోవడం ఐ ఫీల్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ హ్యావ్ టు లివ్ అప్ ఈ రెస్పాన్సిబిలిటీ. ఒక అద్భుతమైనటువంటి పేట్రియాటిక్ పర్ఫార్మెన్స్ తో మరొకసారి మన ముందుకు వస్తున్నారు వి అన్బీటబుల్ టీమ్. సో లెట్స్ వెల్కమ్